నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు రెచ్చిపోయారు. బలవంతపు దసరా మామూళ్లతో వ్యాపారులను, పాదచారులను హడలెత్తించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే దాడులకు దిగేందుకు వెనకాడలేదు. మంగళవారం మధ్యాహ్నం 2:30 సమయంలో పట్టణంలో ఓ వైద్యశాలకు వెళ్లి నానా హంగామా చేశారు. దసరా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యుడు లేడు, తరువాత రావాలని సూచించినందుకే అక్కడ ఉండే స్టాఫ్ తో వాగ్వాదానికి దిగి వారిపై కలబడ్డారు. అక్కడ పనిచేసే నర్సు ఆదిలక్ష్మిని జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ రోడ్డు మీదకు తీసుకెళ్లారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆ వైద్యశాల డాక్టర్ తప్పించబోగా ఆయనపైన దాడి చేసేందుకు తెగబడ్డారు. నడి రోడ్డుపైనే బట్టలు విప్పి అసభ్యంగా వ్యవహరించారు. నగ్నంగా డాక్టర్ ముందు నిలుచుని బూతులతో రెచ్చిపోయారు. వారి దాడి దృశ్యాలు ఆస్పత్రి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దాడి దృశ్యాలు చూసి అందరినీ ఎంతో బాధించాయి. జరిగిన ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం, దాడికి గురైన నర్సు ఆదిలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అన్వర్ బాషా తెలిపారు. నా పేరు ఆదిలక్ష్మి సార్. నేను హర్నీ హాస్పిటల్లో పనిచేస్తుంటాను. 2:30 టైంలో ఇజ్రాయిల్ వచ్చారు. అప్పుడు నాకు క్లారిటీగా టైం తెలీదు. వాళ్ళు వచ్చి సందా అడుగుతానికి మా హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. అక్కడ రిసెప్షన్లో నేను కూర్చొని ఉన్నాను. రిసెప్షన్ పని నేదేను. రిసెప్షన్లో కూర్చొని వాళ్ళు వచ్చి సందా అడిగారు. ఇక్కడ మేడం సారు లేరమ్మా, సారు లంచ్కి వెళ్ళి ఉన్నారు, సార్ వచ్చాక మీరు మళ్ళీ రండి, వెళ్ళిపోయి మళ్ళీ రండి అని చెప్పాను. కానీ వాళ్ళు వినుకోకుండా నువ్వేంది మళ్ళీ వచ్చేది అని చెప్పి నా మీద కలబడి చెంపలకి వేసి కొట్టారు. నా జుట్టు పెట్టి పీకారు. నన్ను దమ్మ చెంపలకి పెట్టి కొట్టారు. కింద పడేసి కొట్టి హాస్పిటల్ బయటే పంచలో కింద పడేసి కొట్టి నన్ను జుట్టు పట్టుకొని బయటకి ఈడ్చుకోపోయారు. ఆ రోడ్డు మీదకి ఈడ్చుకోపోయి కొట్టి దమ్మ కొట్టి పక్కన ఉన్న ఇజ్రాయిల్ కూడా వాళ్ళు వచ్చి అడుగుకునేవాళ్ళు. వాళ్ళు అందరూ కోపమై కొట్టి నన్ను నా జేబులో ఉన్న డబ్బులు, నా చేతికున్న గోల్డ్ పీకున్నారు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టున్నాను సార్. పోలీసులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30 ప్రాంతంలో మన కందుకూరు పట్టణంలో ఉప్పుటూరుకి చెందినటువంటి 4 ఇజ్రాయలు ఈ కందుకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి హెర్నీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి నర్సు డాక్టర్ గారు లేరు, మళ్ళీ రమ్మని చెప్తే డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి అమ్మాయి మీద దౌర్జన్యం చేసేసి అక్కడ చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా జుట్టు పట్టుకుని కొట్టడం, అదేవిధంగా ఆ 4 కూడా అడ్డొచ్చిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. దీని మీద రిపోర్ట్ ఇవ్వగా అమ్మాయి 4 మీద ఎవరైతే ఉన్నారో 4 మీద ఇజ్రాయల్ మీద ఎక్స్ట్రాషన్ కేసు కట్టాము. వాళ్ళను రిమాండ్ చేస్తాం. మిగతా అందరికీ మేము తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరైనా కూడా ఈ ఎక్స్ట్రాషన్ అటువంటి నేరాలకి పాల్పడితే వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం. అందరికి కూడా జైలు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. సరళైన షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. మా ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లి ఎవరైనా కూడా అటువంటి ఆలోచన ఉంటే దయచేసి అందరూ మానుకోవాలా. అలా కారులోనిగిన చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శించినట్లయితే ఎవరైనా కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి, షాపుల దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి ఈ విధంగా ప్రవర్తించినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలా. ఈ రోజు ఎవరైతే ఈ నేరానికి పాల్పడినారో వారి మీద ఆల్రెడీ కేసులు ఇప్పటికే రిజిస్టర్ చేశాం. నాన్ అవైలబుల్ కేసు, ఎక్స్ట్రాషన్ కేసు. వాళ్ళను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళని అరెస్ట్ చేసేసి జైలు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.